హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఆలూది పుట్టు అంటే ఆలూ యొక్క రెసిపీ చూపిస్తున్నానండి. ఇది దోశలకి సరిపోని చేస్తున్నాను. దోశ పిండి ఉంది, సో దోశలకి ఆలూ కర్రీ చేస్తున్నానండి. ఇది ఆలూ పుట్టు అంటాం మనము. నేను ఫస్ట్ ఒక ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఒక నియర్లీ 1 kg ఆలూ తీసుకున్నాను. సో ఈ విధంగా వాటర్లో వేసి ఉడకబెట్టుకున్నాను. వాటర్లో కొంచెం పసుపు వేస్తే ఈ విధంగా మంచి కలర్ వస్తుంది అనమాట. సో నేను పసుపు వేసి ఉడకబెట్టేసాను. అండ్ ఈ సైజ్ ఆనియన్స్ ఒక 2 మంచిగా సన్నగా తిరిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం కరివేపాకు తాలింపులకి, అండ్ ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్దామా. సో ఫస్ట్ బౌల్ పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద ఆయిల్ పోసేసుకుందామా. ఆయిల్ పోసేసాను. సో వ్యూవర్స్, కొన్ని పోపు గింజలు వేస్తున్నానండి. వేడవుతున్నాయి. ప్లస్ శనగపప్పు కంపల్సరీ వేయాలండి. చాలా టేస్టీ ఉంటుంది శనగపప్పు. పప్పులు వేగుతున్నప్పుడే ఇవి వేసేసుకోవాలండి, ఎందుకంటే పప్పు చాలాసేపు వేగిస్తే మాడిపోతాయి అనమాట. సో పప్పు వేసినప్పుడు వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఇంకా 100% వేగిపోతాయి. అప్పుడు 2 కలిసి వేగుతాయండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ స్టేజ్లో మనం వేసుకోవాలి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి, పప్పులు వేగిపోయాయండి. ఇప్పుడు మనము కొంచెం క్వాంటిటీ ఎక్కువ కరివేపాకు తీసుకోవాలి. ఈ కర్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కరివేపాకు వల్లనే ఈ పుట్టుకు టేస్ట్ వస్తుందండి, ఆలు పుట్టుకి. ఓకేనా వ్యూవర్స్? ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకోవాలండి. సో వ్యూవర్స్, కరివేపాకు ఇవన్నీ కూడా వేగిపోయి కొంచెం ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆలూని చూసుకోవాలి. ఆలూది పొట్టు తీసుకోవాలి. ఇలా ఆలు పొట్టు తీసేసానండి. ఇప్పుడు దీన్ని ఈ స్మాషర్ ఉంది, ఆలూని ఈ విధంగా మనం స్మాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలండి. సో ఇవి సాల్ట్ కూడా వేసేసుకుందామా. కొంచెం ఎల్లిపాయ వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్కి. సో వివర్స్, ఆలు పుట్టు రెడీ అండి. ఇలా స్పెషాలిటీ ఏంటంటే కొంచెం మనం ఎల్లిపాయలు మధ్యలో వేస్తామండి, అదే స్పెషాలిటీ. సో వివర్స్, మీరు ట్రై చేయండి. నేను స్పెషల్గా ఏమీ వేయడం లేదు, న్యాచురల్గా ఓన్లీ కరివేపాకు తీసుకోవడం చాలా బాగుంటుంది దోశలకి. సో వివర్స్, మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ.